మెరిసేదంతా బంగారం కాదు అనేది ఎంత సత్యమో, అందమైన ప్యాకింగ్లు, కంపెనీల లేబుళ్లతో మార్కెట్లో ఉన్న వంట నూనె అంత నిఖార్సైనది కాదని తేలింది. హైదరాబాద్ మలక్పేట మార్కెట్లో పేరున్న కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల పేరుతో జరుగుతున్న అక్రమ దందా గుట్టు రట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నేటి కాలంలో తినే ఆహార పదార్థాలన్నీ కల్తీమయం అవుతున్నాయి. అందువల్ల మార్కెట్లో ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మీ కిచెన్ లో వినియోగించే వంట నూనె విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నూనె కూడా కల్తీ అవుతోంది. ఇక్కడ మనం చూస్తున్న ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా చెప్పుకుంటున్న వారు ఆ గోదాంలో అంతా అక్రమ వ్యాపారమే చేస్తున్నారు. బ్యారెల్ డ్రమ్లలో ఉన్న నూనెను 20 లీటర్ల క్యాన్లలో హోటళ్లకు తరలించేందుకు నింపుతున్నారు. అక్కడ ప్రముఖ కంపెనీల లేబుళ్లు గుట్టలుగా ఉన్నాయి. గోదాం నిండా ఆయిల్ నింపని నూనె డబ్బాలు దర్శనమిచ్చాయి. దాంతో ఇవన్నీ ఇలా ఎందుకు నిల్వ చేశారని ప్రశ్నించగా అక్కడ ఉన్న సిబ్బంది, ఉద్యోగులు పొంతనలేని సమాధానం చెప్పారు. ప్రముఖ కంపెనీలకు చెందిన వివిధ రకాల నూనెల డిస్ట్రిబ్యూటర్ గా అవతారం ఎత్తుతారు. ఆ తర్వాత కొంత మొత్తంలో కంపెనీల సరుకు టార్గెట్లను అనుసరించి కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేసి పెడతారు. ఇక్కడే గోల్మాల్ వ్యవహారం మొదలవుతుంది. అచ్చం ప్రముఖ కంపెనీల బ్రాండ్ లేబుళ్లను, ప్యాకెట్లను, నూనె డబ్బాలను విడిగా తయారు చేయిస్తారు. అలా మొదలైన ఈ తంతు ఆయా కంపెనీల నూనె డబ్బాలు, సీళ్లను తొలగించి కొంత మొత్తంలో నూనెని తీసివేసి లూజుగా డ్రమ్లలో నిల్వ చేసుకున్న ఆయిల్ తో కలిపి మరలా లేబుళ్లు అంటించిన డబ్బాలలో, ప్యాకెట్లలో నింపి సీల్ చేస్తారు. అంతేకాదు, ఇలా మాయ చేసిన సరుకును విడిగా ఉంచి అసలు మాల్ కంటే ఎంఆర్పీ పై తక్కువ ధరకు డీలర్లకు విక్రయిస్తారు. అయితే ఏమాత్రం అనుమానం గాని, ఆలోచన కూడా కలగని రీతిలో ఈ ప్యాకెట్లు సదరు డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్లకు, డీలర్ల నుంచి దుకాణాలకు, అక్కడి నుంచి బహిరంగ మార్కెట్ కు వెళ్లి వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ తతంగంలో ఎక్కడా అనుమానం రాకుండా భారీ మార్జిన్ తో అసలుకు నకిలీ సరుకు లభిస్తూ ఉండడంతో ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదేమీ తెలియని వినియోగదారుడు మొత్తంగా కోరుకున్న క్వాలిటీ పొందక అటు ఆరోగ్యపరంగా, ఇటు జేబులు గుల్ల చేసుకుని 2 విధాలుగా బలవుతున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న ఆయిల్ ను నగరంతో పాటు పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. రాత్రి సమయంలో లారీల నుంచి నూనె డ్రమ్ములను దింపుకొని రాత్రికి రాత్రే 15 లీటర్లు క్యాన్లలో నింపి బ్రాండెడ్ కంపెనీ స్టిక్కర్లు అంటించి దాటిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.